Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఎంతమంది సార్ పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలు, ఓ ముగ్గురు అమ్మాయిలా? ముగ్గురు అమ్మాయిలు. ఇప్పుడు ఎవరితో అయితే కాపురం పెట్టన్నారో ఆమె కదా, ఆ వైఫ్ పిల్లలే కదా. ఆమె పిల్లలే. మరి ఇష్టం లేదు ఆమె ముగ్గురు పిల్లలకి అన్నారు మరి. అది చెప్తున్నా కట్ట మరి ఆ? అలా అవుతుండగా ప్రొడక్షన్ చేస్తుండగా ఒక టర్న్ అయింది, ఒక టర్న్ వచ్చింది, టర్నింగ్ వచ్చింది. ఓకే, ఏం చేస్తున్నారు సార్ ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు? ఆడపిల్లలు ముగ్గురు అందరూ చదువుకున్నారండి బాగా. ఓకే, ఎంబీఏ ఎంబీఎస్ చేశారు అమెరికాలో. ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఇప్పుడు తెలుగులో అమెరికాలో ఉన్నారు. చిన్న అమ్మాయి బాంబేలో ఉంది. ఓకే, చిన్న అమ్మాయి కూడా ఎంఏ చేసిన హార్వర్డ్ యూనివర్సిటీలో. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయింది. పెళ్ళిళ్ళు అయిపోయింది, ఇద్దరు డైవర్స్ అయింది. ఓకే, పెద్ద అమ్మాయికేమో మేనల్కి ఇచ్చి పెళ్లి చేశాను. విజయవాడ దగ్గర గుణవరం ఏదో ఉంది, విజయవాడ దగ్గర. మేనల్కి ఇచ్చి పెళ్లి చేశారు. పెద్ద అమ్మాయి అమెరికాలో వెళ్ళిపోయింది. రెండో అమ్మాయికి ఆర్మీలో మేజర్ జనరల్, లవ్ మ్యారేజ్ చేశారు. మూడో అమ్మాయి బొంబాయిలో ఉంది, ఇది మ్యారేజ్. ఏం చెప్పమంటారు ఇది? రెండో అమ్మాయి ఆర్టిస్ట్ అండి. ఏం పేరు సార్? తెలుగు, తమిళ్లో, మలయాళం ఎక్కువ సినిమాలు చేసింది. రంజిత. ఓకే, తెలుగులో చేయలేదండి, 2 సినిమాలు చేసింది. నిత్యానంద గారి. నిత్యానంద అదే పాయింట్. రంజిత గారు మీ పాప? నాకు తెలియలేదు ఈ న్యూస్, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూలో భాగంగా వచ్చిన టాపిక్ ఇది. అది ఎట్లా అంటే, నేను నిత్యానందతో నిజంగా లవ్ ఉందా సార్? ఆమెకి పెళ్ళి అయిందా లేకపోతే? నిత్యానంద పెళ్లి కాలేదు, ఏం కాలేదండి. బట్ ఏం జరిగింది నాకు తెలియదు. నేను అవునని చెప్పినా కాదని చెప్పడం లేదు. అందుకే ఫోటోలు చూస్తే అలా ఉన్నాయి. కాబట్టి అవునని చెప్పినా కాదని చెప్పలేను. ఆవిడ లవ్ మ్యారేజ్, మా డాక్టర్. ఓకే, నిత్యానంద గారి కోసం డైవర్స్ తీసుకున్నారు. ఆమె ఆ సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత వద్దన్నప్పుడు సినిమాలు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అలా సరే చేసింది మాకు బలంతో మీద. తర్వాత పెళ్లి చేస్తున్న లవ్ మ్యారేజ్. మంచి ఇష్టంగా ఉండేవాడు. కాపురం పెట్టాడు, రాజస్థాన్లో కాపురం పెట్టాడు. అప్పుడు ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే అది ఒక ప్రాబ్లం వస్తే హాస్పిటల్ చూపించారంట. ఆ మిలిటరీ హాస్పిటల్ అంట. వాళ్ళు సరిగ్గా ఆపరేషన్ తప్పు చేశారంట. ఆపరేషన్ తప్పవటంలో ఈ ప్రెగ్నెన్సీ కట్ అయిపోయింది. ఓకే, ప్రెగ్నెన్సీ కట్ అయిపోయి పిల్లలు పుట్టడానికి వచ్చేసింది. ఆ తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగిన తర్వాత కొన్నాళ్ళు అట్లా ఉన్నారు. ఆ తర్వాత అంతకుముందు వాళ్ళు గుడికి వెళ్ళేది కాదు. మా అమ్మాయి సినిమా పూజ కూడా వచ్చేది కాదు. నన్నేళ్ళం అనేది పక్కన ఉంచుండేది. అలా ఉండేది అమ్మాయి. ఆ తర్వాత గుడికి వెళ్ళటం, దేవుని తోటం అలా అలవాటై నిత్యానంద స్వామికి. అంటే అంతకుముందు మా అమ్మాయి అమెరికాలో, పెద్ద అమ్మాయి అమెరికాలో ఉందండి. పెళ్ళి అయిన తర్వాత అమెరికాలో ఉంటే ఆ అమ్మాయికి నిత్యానంద స్వామి మీటింగ్కి వెళ్ళేది అమెరికాలో. ఈ రంజిత కూడా అమెరికా వెళ్ళినప్పుడు సిస్టర్ గారు చూడటానికి వెళ్తున్నప్పుడు ఆ సిస్టర్ రంజిత కూడా మీటింగ్కి వెళ్ళేది. అక్కడ వెళ్ళి అలవాటు ఇక్కడ కూడా మీటింగ్కి వెళ్తుండేది. వెళ్తూ ఏమైందో, ఇక మా 3 పిల్లలకి ఏమైందో, వాళ్ళు డెసిషన్ వాళ్ళది, మనదేం లేదు. ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు. దసరా వచ్చి డైవర్స్ తీసుకున్నారు. ఎందుకని నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. డైవర్స్ అయిన తర్వాత ఇది అక్కడ చేరింది. నిత్యానంద మాయలో పడిపోయి డిసిషన్ తీసుకున్నారా లేకపోతే ఏమైనా ఆయన ప్రమేయం ఉందా దీంట్లో? నిత్యానందది ప్రమేయం ఉందండి. ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్ట్ కదా, ప్రేమన ఆర్టిస్ట్ కదా. కాబట్టి ఆ అమ్మాయి ఉంటే అతను గుడ్ విల్. అలా జరిగిన తర్వాత నేను వెళ్ళానండి. ఇలా జరిగితే నేను ఒకసారి నిత్యానంద దగ్గరికి అప్పటికి రంజిత జరిపోయింది. రంజిత అక్క కూడా జరిపోయింది. రంజిత అక్క కూడా హస్బెండ్కి డైవర్స్ ఇచ్చి అది జరిపోయింది. ఇద్దరు చేరిపోయారు.
చూడగానే కమాన్ ఐఎమ్ హ్యాపీ సో ప్రౌడ్ ఆఫ్ యూ అదే అన్నాడు. ఐఎమ్ నాట్ ప్రౌడ్, ఐఎమ్ అషేమ్డ్ యూ, ఐఎమ్ అషేమ్డ్ యూ. వై యూ డోంట్ మచ్ డాటర్ టు జాయిన్ హియర్, you send them back. No, you take my, I have no objection అన్నాడు. Are you not shame? You're feeling about this mystery? అని తర్వాత మాట్లాడండి. వాడు అది గొప్ప చెప్పున్నాడు, నీ గొప్ప నాకు అనవసరం చెప్పి పిల్లలు రమ్మను. రంజిత గారు ఆయన దగ్గర ఉన్నారు అప్పుడు. రంజిత అక్క కూడా ఉంది. రంజిత అక్క కూడా అక్కడే ఉందండి. పెద్దమ్మాయిని చెప్పానే, ఆమె కూడా మొగుడు డైవర్స్ ఇచ్చేసింది ఈ నిత్యానంద వల్ల. హాస్టల్లో వాళ్ళు ఏమంటారు, మాకు ఆ భక్తి మోక్షం ఎక్కువ కలిగింది అన్నారు వాళ్ళు. మోక్షం కలిగింది, మాకు అంతా హ్యాపీగా ఉన్నారు, అంత హ్యాపీగా ఉన్నారు. నేను రమ్మన్నా, రాలా. ఆ తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళారు. మళ్ళీ అమెరికా వెళ్ళి వస్తున్నప్పుడు తర్వాత మా సన్నీలో కూడా రంజిత హస్బెండ్ కూడా, నువ్వు ఎందుకంటే బాధపడతావు, నువ్వు నాతో ఉండు. ఓకే, రంజిత వాళ్ళ ఫస్ట్ హస్బెండ్. అదే ఫస్ట్ హస్బెండ్. అన్ని 6 క్వార్టర్స్ ఇస్తాను, క్వార్టర్స్ ఇస్తారు, 2 అపార్ట్మెంట్స్ ఇస్తారు, ఇక అన్ని సేఫ్టీ ఉన్నాయి, ఇక్కడ నువ్వు ఉండు, నీకేం కావాలో డీల్ చేసుకో, కేసు కావాలంటే డీల్ చేయి. ఎప్పుడంటే ఇదనలా విడాకులు వచ్చేసి చేయకపోయాడు. ఇప్పుడు నిత్యానంద దగ్గరే ఉన్నారా సార్ ఇద్దరు ఆడపిల్లలు? నిత్యానంద ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నాడండి. ఓకే, యూఎస్ఏలో ఎక్కడ ఉన్నాడు, ఇది కింగ్డమ్ అంటాడు వాడు, కింగ్ అంటాడు కాదు, దేశాన్ని కింగ్ అంటాడు వాడు, అక్కడ ఉన్నాడు వాడు. నాకు సడన్గా వెళ్ళిపోయాడు, నాకు తెలియదు. బాధ అనిపిస్తుంది ఇద్దరు ఆడపిల్లలు ఆయన భ్రమలో పడిపోయి డైవర్స్ ఇచ్చేసి. బాధ అనిపిస్తుంది. బాధ ఎందుకు అనిపించదండి, బాధ వేస్తుంది, బాధ బాగా ఉంటుంది. ఏం చేయను నేను, అంటే పౌరుషంగా బతికినానండి. అర్థమవుతుంది సార్. ఎన్ఎస్ఏలో పరువు కోసం బతికినాను తప్ప హీనంగా దిగజారిపోయి బతకల, ఈడై బతకల. నాకు ఎవరు సపోర్ట్ లేదండి. లేకపోతే హీరో బుక్ చేస్తే ఎవరు నాకు సపోర్ట్ చేయాలి కదా, నాకు ఎవరు సపోర్ట్ చేయాలి. చేయకపోయి నేను అట్లా ఉండిపోయాను. నేను సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకున్నాను. పోనండి అన్నీ అనుకున్నాను. నేను పోయి హీరో వేస్ట్ తీసి బెక్ చేయాల, ఏమైనా అడగలా. మళ్ళీ రామారాయణ గారు నాకు ఇవ్వండి అని అడగలేదు, ధోని గారు పోయి నాకు ఇవ్వండి వేషం సార్ అని అనుకోలేదండి. నా క్యారెక్టర్ అలా వచ్చింది. ఇప్పుడు మూడో అమ్మాయి ఎక్కడ ఉన్నారు సార్? మరి చిన్న అమ్మాయి బాంబేలో ఉందండి. ఆ అమ్మాయి మీతో హ్యాపీగా ఉందండి. హ్యాపీగా ఆ అమ్మాయి ఒక్కరు మిమ్మల్ని చూసుకుంటుందండి, బాగా ఉంటుంది, చూసుకుంటుంది. కొడుకు పెట్టాడు అమ్మాయికి, వాళ్ళు చూశాను. టుమారో ఐఎమ్ గోయింగ్ టు బాంబే. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా మీకు ప్రాబ్లం లేదు, హ్యాపీ? ఫైనాన్షియల్గా హ్యాపీ. ప్రాపర్టీస్ సొంత ఇల్లు ఉంది? ఇల్లు 2-3 ఇళ్ళు ఉన్నాయి, ఒకటి కాదు. ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, రెంట్లు వస్తాయి 1,00,000 దాకా. ఓకే, నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ కూతుర్ల వల్లే బాధ? కూతుర్ల వల్ల బాధ. ఆ బాధ కూడా మర్చిపోయానండి. ఇప్పుడు 10 ఏళ్ళ పైన అయింది. ఫోన్ చేస్తుంటారా సార్ ఎప్పుడన్నా? అసలు తెలియదండి, ఫోన్ లేదు. బెంగళూరులో ఉన్నప్పుడు ఫోన్ ఉండేది, ఫోన్ మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ లేదంట, మాట్లాడటం లేదు, నాకు తెలియదు. చెల్లి వాళ్ళు మీ మూడో పాపకు కూడా చేయరు? తెలియదు. మూడో పాపకు మాత్రం వాళ్ళు మెసేజ్ పంపిస్తారు, వీఆర్ హ్యాపీ డోంట్ వరీ అని మెసేజ్ పంపిస్తారు. అంతే, ఫోన్ మెసేజ్ ఉండదు. అదే అంతే. చాలా పెయిన్ ఒక ఫాదర్కి. వైఫ్ సార్, వైఫ్ ఉన్నారా? చనిపోయిందండి. వాళ్ళు ఈ ఇష్యూ జరిగినప్పుడు ఉన్నారు కదా? ఉన్నారు. అది భరించలేక చనిపోయారు. ఇష్యూ భరించలేక హాస్పిటల్ బెంగళూరు చనిపోయిందండి. ఈ హాస్పిటల్ భరించలేక అది తిట్టింది వాళ్ళని. ఎప్పుడు వాళ్ళతో బూతు మాట్లాడిన వైఫ్, బూతు మాట్లాడదండి. ఆ రోజుల్లో మాత్రం దరిద్రం ఉండాలి, అక్కడ చెడగొట్టారు అని వచ్చి హాస్పిటల్ అక్కడే పోయింది, బెంగళూరులో పోయింది హాస్పిటల్లో. చూస్తున్నా. నిజంగా సార్, చెన్నపట్నం కదిలిస్తే ఎన్ని స్టోరీస్ వస్తాయో. ఒక్కొక్క మనసులో నుంచి తెలియని బాధలు చాలా ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ చాలా ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.